ఇన్స్టా ఫాలోవర్స్ కానీ అండ్ యూట్యూబ్స్ కానీ అన్నీ చూసిన తర్వాత చాలామందికి డౌట్ వస్తుంటారు, అర్రే అసలు వీళ్ళకు నిజంగా అంతమంది ఫాలో అవుతున్నారా, అరే అంతమంది ఫాలోవర్స్ ఉన్నారా అని చెప్పేసి ఒక డౌట్ వస్తుంటుంది. మరి ఆ డౌట్ క్లారిఫై చేసేయాలి కదా. అవును, ఓకే, మరి చెప్పు, అది నిజమైన ఫాలోవర్సేనా? నిజమైన ఫాలోవర్సే. రియలీ? వి వాంట్ మెనీ హార్ట్స్, సో వాళ్ళు మా ఫాలోవర్స్. వాహ్, ఏం చెప్పావు అసలు. అక్క పులిహోర బాగా కలుపుతుంది కదా. నాకన్నా బాగా కలుపుతుంది. నువ్వు మాత్రం పిండి బాగా సిగుతావు కదా. ఇప్పటి వరకు మీరు చేసిన వీడియోస్ సో ఎన్నో హార్ట్స్ అనేది కూడా తెచ్చుకుంది. మరి ఆ హార్ట్స్తో ఇప్పుడైతే సుమారు ఒక 7 lakh ఫాలోవర్స్ని సంపాదించుకున్నారు. అవును, ఎవ్రీడే బిజీగా గడిపేస్తున్నారు. చాలా చాలా కదా. చాలా లైఫ్ ఎలా ఉంది? ఇట్స్ బాగుంది. క్రేజీ నైస్, చాలా బాగుంది. కానీ దాని వెనక చాలా ఐ మీన్ ఒక Hard work. కొత్త హార్డ్ వర్క్ అండ్ దాని రొటీన్ తెలుసుకోవాలంటే ఇట్ విల్ టేక్ సమ్ టైం. అందుకే కదా ఆ రొటీన్ ఏందో తెలుసుకోవడానికి మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టింది. అందరు ఏమనుకుంటారు, ఏముందిరా ఫోన్ తీసేసుకున్నామా రీల్ చేసేసామా అన్నట్టే అలానే అనుకుంటారు. మేము ఒక 15 seconds రీల్ అప్లోడ్ చేస్తే వాళ్ళు చూసి ఎంజాయ్ చేస్తారు. కొంతమంది ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది మళ్ళీ దానికి బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. 100%లో 99.9% గుడ్ కమెంట్సే. ఎవరో ఒకరు టైం పాస్ కల్లా పెడుతుంటారు అంతేగాని దాని వెనకున్న హార్డ్ వర్క్ తెలీదు. సో చెప్తా ఇప్పుడు రొటీన్ చెప్తా అయితే వినాలని ఉంది. అయితే అంతకంటే ముందు అసలు ఏం చేస్తూ ఉంటారు? భాషిత, నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? 9th క్లాసా? నైస్. తన్మయ్ 7th క్లాసా? అదేంటి అక్కేమో 9th క్లాస్కి ఇంత హైట్ ఉంది, నువ్వేమో పొట్టి బుడంకాయ పొయ్యిలో వంకాయ అన్నట్టు ఎట్లుంటారు? ఎందుకు అలాగా? నాకు కూడా తెలీదు ఎందుకో. నిజం చెప్పు, నీ ఫుడ్ కూడా అక్క తినేస్తుంది కదా? అయ్యో లేదు అదో ఆ రియాక్షన్ కి అర్థమైపోతుంది. లేదు లేదు అంటే నేను ఏదైనా తింటున్నప్పుడు నేను తన నుంచి ఏది తీసుకోకూడదు, కానీ తనేమో నా నుంచి అన్ని తీసుకుంటది. ఏం తీసుకుంది అంటే ఇప్పుడు చిప్స్ తింటున్నాను అనుకోండి, నేను ఒకటి ఇవ్వు అంటే ఇవ్వదు. అదే తను మాత్రం నా దాంట్లో నుంచి అన్ని తీసుకుంటది, నేనేమనకూడదు. అలా కాదు, అది హైట్ సీక్రెట్. హైట్ సీక్రెట్ అని కాదు, తినేటప్పుడు ఏమైంది చాలా ఫాస్ట్ గా తినేస్తాను నేను, అది బాగుంటుందని. మిగలవు తన పక్కన ఉంటది కదా, సో అడుగుతా, తను ఇచ్చిద్ది, 2 సార్లు అయినా ఇచ్చింది. అందుకే నువ్వు కూడా ఫాస్ట్ గా తినేసి ఫాస్ట్ గా పెరుగుతావు. దానికి కొన్ని ఎక్సర్సైజెస్ ఉన్నాయి, చెయ్యంటే ఒక రోజు చేసిద్ది, నెక్స్ట్ డే ఇంకా అయిపోయి. ఇది స్కూల్కి వెళ్ళే ఏజ్ లో అప్పుడే ఎక్సర్సైజెస్ డైలీ మస్ట్ అండ్ షూర్ ఎక్సర్సైజ్, లేకపోతే ఇంకా బాడీ ఫిట్ గా ఉండిద్ది. అమ్మ బాబోయ్, అదేదో నువ్వు చెప్తూ ఉండేది పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఫాలో అవ్వట్లేదు అసలు. అయ్యో, ఫాలో అయితే బాగుంటదేమో. లేదు, అసలు ఇన్స్టాలో రీల్స్ చేయాలనే ఐడియా అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది? అసలు మాకు ఇన్స్టాగ్రామ్ ఉండేది అనేది అసలు తెలీదు. నాన్న ఆఫీస్ కి కొహెషన్ పార్టీ జరిగేది ఎవ్రీ ఇయర్. సో మమ్మల్ని డాన్స్ కి అడిగేవాళ్ళు, మేము డాన్స్ వేస్తూ వాళ్ళకి మా డాన్స్ నచ్చింది. సో సడన్ గా నాన్న ఒక రోజు వీడియో తీసి యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు. వ్యూస్ పెరగడం స్టార్ట్ అయ్యాయి. ఇంకా కొన్ని రోజులు అసలు ఒక వీడియో అప్లోడ్ చేసి మళ్ళీ చాలా లాగ్ వచ్చింది, మంత్స్ డేస్ అసలు పెట్టలేదేమి. మళ్ళీ కొహెషన్ వీడియోస్ పెట్టుకుంటూ కొన్ని వీడియోస్ చేస్తూ ఎనర్జెటిక్ సిస్టర్స్ అనే టైటిల్ పెట్టారు మా పేరెంట్స్, మేము చేసే యాక్టివిటీస్ చూసి. ఎప్పుడు ఎనర్జీగానే ఉంటాం, వీడియోస్ లోనే కాదు. సో ఇంకా అలా స్టార్ట్ చేస్తూ ఇక్కడ దాకా వచ్చాం. మరి అలా డాన్స్ ఇద్దరు కలిసి వేస్తున్నారా లేకపోతే ఒకరేనా? ఇద్దరు కలిసి వేస్తున్నాం. ఫస్ట్ నేనే ఎక్కువ, నా టాలెంట్ ని మమ్మీ రికగ్నైజ్ చేసి నన్ను డాన్స్ క్లాస్ లో వేశారు. మళ్ళీ నేను తన్మయ్ కూడా ఒక 1 year కథక్ ఇద్దరం క్లాసిఫైడ్. 3 years. 3 years 3 years కథక్ నేర్చుకున్నా. అదేనా? చాలా డిఫరెంట్ ఉంటది కంప్లీట్లీ డిఫరెంట్. కథక్ చాలా డిఫరెంట్. నార్మల్ గా భరతనాట్యం అనుకో ఇట్లా మనం ఇట్లా అంటుంటాము, కథక్ కి నోట్స్ ఉంటాయి, ఇట్లా అన్ని నేర్చుకోవాలి. 3 years నేర్చుకున్నాం, తర్వాత నేనే నేర్పించా తన్మయ్కి. కథకు నేర్పించావు? కథక్ కాదు, వెస్టర్న్ డాన్స్. వెస్టర్న్ డాన్స్ నేర్పించా. అవును, నీకు నిజంగా డాన్స్ అంటే ఇంట్రెస్టేనా? ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ ఎలా పుట్టింది? ఫస్ట్ ఇంట్రెస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఇంట్రెస్ట్ అంటే నేను మా అక్క చిన్నగా ఉన్నప్పటి నుంచి డాన్స్ ఊరికే టీవీలో సాంగ్స్ పెట్టుకొని డాన్స్ చేసేవాళ్ళము. సో అప్పటి నుంచి కొంచెం పెరిగిన తర్వాత కథక్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మేము షిఫ్ట్ అయ్యాము. దాని తర్వాత నుంచి వెస్టర్న్ డాన్స్ చేయాలని అనిపించింది. సో
ఓ డాన్స్ క్లాస్కి జాయిన్ అయ్యాము, అక్కడ నేర్చుకున్నాము. సో అప్పటి నుంచి కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువైంది. ఇంతకు మీరు ఫస్ట్ పెట్టిన రీల్ ఏ రీల్ అంటే ఏ సాంగ్కి? ఫస్ట్ రీల్ వచ్చేసి జిమ్కి కమల్, మా నాన్న కొహెషన్దే. ఓకే. మళ్ళీ ఇంకా అన్ని పోస్ట్ చేసుకుంటాను. ఫస్ట్ యూట్యూబ్ షార్ట్ అయితే డ్రీమ్ అమ్ వేకప్ అని పెట్టాము. ఐ గెస్ అది ఒక 33 million ఎంతనో పోయింట్ నాకు కూడా తెలియదు. చాలా దాని వల్లనే మాకు చాలా ఫాలోవర్స్ వచ్చారు ఫస్ట్ లో. ఓకే. తర్వాత ఫోన్ లోనే తీసేవాళ్ళం అప్పుడు అన్ని ట్రిక్స్, ఇన్స్టాగ్రామ్ ఏంటి అవి ఏవి తెలిసేవి కాదు. తర్వాత మార్నింగ్ ఒకటి, ఆఫ్టర్నూన్ ఒకటి, ఈవినింగ్ ఒకటి పోస్ట్ చేసుకుంటూ అలా బ్లూపర్స్ కొన్ని ఇక్కడ దాకా వచ్చాం. అంటే ఈ ఫస్ట్ వీడియోకి అంటే ఇప్పుడు చేస్తున్న వీడియోస్కి ఈ జర్నీ ఎన్ని ఇయర్స్ పట్టింది? ఐ థింక్ 2 years. లాస్ట్ 2 years నుంచి కన్సిస్టెంట్ గా 2023 నుండి కన్సిస్టెంట్ గా పెడుతున్నాము. దాని ముందు లైక్ కొంచెం లాగ్ వచ్చి డిలే చేసి పెట్టేవాళ్ళం. అసలు లాగ్ అంటే ఏంటో అర్థం చెప్పు తన్మయ్, నువ్వు చెప్పు. లాగ్ అంటే గ్యాప్ వచ్చింది, చాలా లైక్ మంత్స్ గ్యాప్ వచ్చింది. దాని తర్వాత పోస్ట్ చేసుకుంటూ వచ్చాం. దాన్ని గ్యాప్ అంటారు కదా, మరి లాగ్ అంటే ఏంటి? లాగ్ ఏదో ఒకటిలే అన్న అడిగేస్తున్నాడు, మనం చెప్పేద్దాం అంతే కదా. నైస్. రెండు అన్న సిమిలర్ గానే ఉంటాయి. నైస్. ఇలా ఈ 2 years కన్సిస్టెంట్ గా చేస్తూ ఉంటే అండ్ మీ స్కూల్లో మీరు ఒక స్టార్స్ అయిపోయింటారు కదా, ఏ ఎనర్జెటిక్ సిస్టర్స్ వస్తున్నారా అని చెప్పేసి ఫుల్ ఫ్యాన్స్, ఫోటోగ్రాఫ్స్ అన్ని. స్కూల్లో ఫోటోగ్రాఫ్స్ నాట్ అలౌడ్ కదా, సో గ్రౌండ్కి వెళ్ళేటప్పుడు గుర్తుపడుతుంటాను నేను, ఇంకా ఈ స్కూల్ అయ్యా బాబు తర్వాత అని వెళ్ళిపోతా. ఇది ఒక స్కూల్లో జరిగిన ఏదైనా ఒక వియర్డ్ థింగ్, సో ఎంబారసింగ్ అనిపించింది ఏదైనా ఉందా? ఎంబారసింగ్ అయితే ఏం లే, సాంగ్ పెట్టినప్పుడు మాకు ఊపు వచ్చేస్తుంటది, మమ్మల్ని వెళ్ళి స్టేజ్ మీద డాన్స్ వేసేయమంటారు, వేసేసి వచ్చేయడమే. ఇంకా మీరు ఏ స్కూల్ కానీ ఆ స్కూల్ ప్రిన్సిపల్ గారు మీకు చెప్తున్నా అసలు వీళ్ళకు సాంగ్స్ అనేది వినిపించుకోకుండా క్లాస్ రూమ్ కి ఒక సౌండ్ ప్రూఫ్ చేయించండి సార్, లేకపోతే ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా కదా. అంతే. అందుకే ఎనర్జీ మీ నుంచి నాకు పాస్ అయినట్టుంది, నేను కూడా ఊగేస్తున్నా. ఓకే. సుమారు ఇప్పటివరకు ఎన్ని రీల్స్ చేసింటారు? అమ్మో లెక్క పెట్టుకుంటే ఒక అప్రాక్సిమేట్ చెప్పు. 2000 రీల్స్ అంతనే. షార్ట్స్ రీల్స్ అండ్ అని అనమాట. 2000 ఉంటుంది. అంటే ఇంకా ఎవ్రీ వీడియోలో ఇద్దరు ఉంటారు కదా. ఇద్దరు. తనకి రాకపోతే షిల్ జస్ట్ క్విట్, నేను ఒకదానే చేస్తాను షార్ట్స్. అప్పుడు కామెంట్స్ లో ఎవరు ఏం పెట్టలేదా వేరీస్ తన్మయ్ అని? అలా చాలా మంది పెడతారు, కొంతమంది పెట్టరు, కొంతమంది నా ఫ్యాన్స్ అవి చూస్తారు. ఓ, నీకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందా? అలా అంత లేదు, తన్మయ్కే ఎక్కువ ఫ్యాన్ బేస్, నాకు కాదు. వింటున్నావు తన్మయ్? అక్కకే ఎక్కువ ఫ్యాన్ బేస్ అంట, నీకు లేదంట. అయ్యో అలా లేదు నేను. అవునా, నిజం చెప్పు. నాకే ఎక్కువ ఫ్యాన్ బేస్. కాకి బిడ్డ కాకి ముద్ద అయితే ఆమెకు అలానే. అది కాకి పిల్లకి కదా, పిల్లనో బిడ్డనో ఏదోటి. నేను అనుకున్నా ముందుగా మీరు గాలి తీస్తారు. గాలేం లేదు,